మొదట ఈ యొక్క అలంకార పుష్పాలను సమర్పింప చేయడమే ఈ షోడశ పుష్ప స్వరార్చన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఆ యొక్క వాసన ఎలాగైతే పుష్పం యొక్క సుగంధం వ్యాపిస్తుందో ఈ యొక్క గాన సౌరభం కూడా ఏలూరు అంతా వ్యాపించాలి. ఏలూరుతోనే ఆగిపోకూడదు, అది ఏడుకొండల వారికి చేరాలి. సాక్షాత్తు ఆ గోపాలుడు ఇక్కడికి వచ్చి నాట్యం ఆడాలి. ఎందుకంటే ఆయన చెప్తాడు, మనం కూర్చుని పాడితే ఆయన నించుని వింటాట, మనం నించుని పాడితే ఆయన నాట్యం చేస్తూ వింటాట. అంటే భక్తులకి వసుడై ఉంటాడు భగవంతుడు, భక్తుల మాటే వింటాడు, దాసులకు దాసుడు ఆయన మహానుభావుడు. మనం ఆయనకి ఏం పెట్టవసరం లేదు. మనం అనుకుంటాం 16 రకాల నైవేద్యాలు పెట్టాము, 20 రకాలు చేసాను, 21 చేశాను, 108 మంది మొత్తైదువులకి తాంబూలాలు ఇచ్చాను. ఇవన్నీ కాదు, ఒక్క పండు, పత్రం పుష్పం ఫలం తోయం, ఒక్కటి ఆత్మ సమర్పణతో భగవంతుడికి సమర్పించి ఆయన వచ్చి తింటాడు. అదే భక్తి యొక్క పరమార్థం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుగా మొదలు పెడుతున్నాం. పురంధరదాసుల వారు మనకు మీకు అందరికీ తెలుసు, మనం అంటే అన్నమాచార్య వారు 32,000 సంకీర్తనలు రాశారండి. పురంధరదాసుల వారు ఎన్ని కీర్తనలు రాశారు తెలుసారండి? 4,75,000 సంకీర్తనలు రాశారు మహానుభావుడు. అంటే ఆయన ఏం చేసి ఉండాలి? కూర్చుని పడుకుని కలలో ఇలలో సర్వం ఆయన భగవద్గీతమే ఉండాలి. పైగా ఆయన చిన్నప్పటి నుంచి నాకు లేదు, ఒక వయసు వచ్చినటువంటి తర్వాత ఆయన భగవంతుడు ఆయనకు ఆత్మ సాక్షాత్కారాన్ని చేయించిన తర్వాత ఆ భక్తిలో లీనమై ఆయన శివైక్యం చెందే లోపల 4,75,000 కీర్తనలు రాశాడు. అటువంటి మహానుభావుడు రాసినటువంటి ఎన్నో సంకీర్తనలు ఉన్నాయి. వాటిని మనం ఈరోజు పుష్పాలుగా, స్వర పుష్పాలుగా భగవంతుడికి అర్చనలు వేస్తూ వేణుగోపాల స్వామి యొక్క ఈ బృందావనంలో కృష్ణుడు మన మధ్య నర్తిస్తుంటే ఇక్కడ ఆడ మగ తేడా లేదండి. అందరూ గోపికలమై ఆత్మ పరమాత్మలో సంయోగం చెందడానికి ఎలా పరితపిస్తుందో మనం కూడా ఆయనలో ఐక్యం అవ్వడం కోసం ప్రతి ఒక్కళ్ళు ఈ నామ సంకీర్తనం చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రోజు మీకు అద్భుతంగా ఏంటంటే మన షోడశ పుష్పార్చన పూర్తయ్యేటప్పటికి మనం స్వామివారి దర్శనం తిరుమలలో చేసుకుందామా? ప్రయాణం మొదలు పెడదామా? కాబట్టి దీనికి ఏం కావాలి? ఈ 2.5 గంటలు వీళ్ళు మీ సంసారం ఏది మీకు వద్దు. స్వామి మీరు, మీ కీర్తన, మీ మనస్సు, మీ ఏకాగ్రత, ఇది మాత్రమే కావాలి. కాబట్టి అదే ఏకాగ్రతతో అన్ని సమస్యలు గుమ్మం బయట, గుడి బయట చెప్పుల దగ్గర వదిలేసి రండి. ఈ 2.5 గంటలు ఏంటంటే మన జీవితంలో అద్భుతమైన కాలం అనుకుని ఈ 2.5 గంటల కాలంలో స్వామిని తిరుపతి ప్రయాణం చేసి మన తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటాం ఇవాళ. కాబట్టి ముందుగా ఏం చేస్తాం? మనం ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా ఆది గణపతిని అనుజ్ఞ తీసుకోవాలి. మనం ఏమని? స్వామి ఈ కార్యాన్ని నేను మొదలు పెడతాను, విఘ్ననాశక గణాధిప పార్వతీపుత్ర గజముఖ నీకు శరణు, శరణు గజముఖ ఆకు వాహన. స్వామి ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాను కాబట్టి నువ్వు వచ్చి ఇక్కడ మాకు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నం చేయడానికి ఈ ప్రార్థనతో మేము మొదలు పెడుతున్నామని మొట్టమొదటి సంకీర్తన శరణు గజముఖ ఆకువాహనతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి కార్యక్రమంతో పాటుగా మనము మన జైత్రయాత్ర తిరుమలకి బయలుదేరుతాం. అంటే వినాయకుడు వీధి కట్టి మనం ఈ రోజున ప్రయాణానికి తిరుమలకి బట్టలు సర్దుకోవడం మొదలు పెట్టాం. కాబట్టి జై బోలో గణేష్ మహారాజ్ కి, హరే శ్రీనివాస.
సేవిత కిరీట కుండల సామిత ఫలదాయక కిరీట కుండల సామిత ఫలదాయక అమిత సౌలభ్య ప్రబల శాస్త్రోతావరీజ శరణిదే అమిత సౌలభ్య ప్రబల శాస్త్రోతావరీజ శరణిదే శరణు గజముగా కుమారన శరణు సురగణ సేవిక శరణు గజముగా కుమారన శరణు సురగణ సేవిక మోదక పరసుధర పణిభూష పార్వతి నందన మోదక పరసుధర పణిభూష పార్వతి నందన వాసవాచిత విజయ విదలన దాసభూగణ నాయక వాసవాచిత విజయ విదలన దాసభూగణ నాయక శరణు గజముగా కుమారన శరణు సురగణ సేవిక శరణు గజముఖ ఆగువాహన శరణు సురగణ సేవిత శరణు సకలాభీష్టదాయక శరణు విఘ్న వినాయక శరణు సకలాభీష్టదాయక శరణు విఘ్న వినాయక శరణు గజముఖ